హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు నాటుకోడి కర్రీ గ్రేవీగా టేస్ట్గా రావాలంటే ఇలా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే బోనాల స్పెషల్ అని చేశానండి. నాటుకోడి ఈరోజే బోనాలు లాస్ట్ డే అండి. ఐదు ఆదివారాలు చేశారండి. ఇవాళకి 5వ ఆదివారము లాస్ట్గా అయిపోతుంది ఈ రోజుకి. అందుకనే నాటుకోడి తెచ్చామండి. బోనాలు అంటేనే ముక్కలు ఉండాలి, అందుకనే నాటుకోడి తెచ్చి కట్ చేయించుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను చేసిన విధంగా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నేనైతే శుభ్రంగా కడుక్కొని తర్వాత కొంచెం సాల్ట్ వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నానండి. అల్లం పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేస్తూ ఉంటానండి. తర్వాత ధనియాల పొడి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. తర్వాత కారం అయితే మనకు తగినంత కారం వేసేసుకోవాలి. దీని కాంబినేషన్ గారెలు కూడా చాలా బాగుంటుందండి. పెసర గారెలు, బొబ్బరి గారెలు కూడా చాలా బాగుంటుంది. పులుసుకైతే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఒకసారి మన ఛానల్కి వెళ్తే నాటుకోడి చికెను గారెలు ప్రిపేర్ చేసి పెట్టానండి, ఒక వీడియో చూడండి. కారం వేసుకున్న తర్వాత మనం పెరుగు కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కసూరి మేతి లాస్ట్కి వేసేసుకోవాలి. ఇలా వేసి కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వాటిని మనం పక్కన పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టేస్తే చాలా బాగుంటుందండి. మసాలా మొత్తం ముక్కలకి పడుతుంది కదా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇలా అండి పక్కన పెట్టేయాలి. చూపిస్తున్నాను కదా, ఇలానే కలుపుకోవాలి నీట్గా. కలుపుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు నేనైతే ముందుగానే ఆయిల్ వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం బిర్యానీ మసాలా అవన్నీ వేసేసుకొని, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గితేనే చాలా బాగుంటుందండి. మనం చాలామంది ఇది వేసంగానే ఒక 1 మినిట్లోనే కొంచెం వాటర్ వేసి కుక్కర్లో మూత వేసేస్తారండి. ఇలా 5 మినిట్స్ మగ్గనిస్తేనే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు కొత్తగా హైపై అని వస్తుంది. లైక్ బదులు హైపై వేస్తే మాకు కూడా కొంచెం రేటింగ్స్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు కొత్తగా పెట్టారండి. ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని కుక్కర్లో ఒక 10 విజిల్ వచ్చేంత వరకు ఉండాలండి. 10 విజిల్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా ఉడుకుతుందండి. ఇలా 5 విజిల్స్ దాకా. చూశారు కదండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని స్టవ్ బంద్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్టీగా నాటుకోడి పులుసు గ్రేవీ కర్రీలా చాలా బాగుంటుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను నాటుకోడి కట్ చేసినప్పుడు లోపల గుడ్డు, అది లివరు, గుండె అవన్నీ వస్తాయి కదండి. నేను అవన్నీ కూడా ఫ్రై చేశాను. ఎలా ఫ్రై చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. కర్రీ అయితే ప్రిపేర్ అయింది. ముందుగానే నేను గుడ్డు ఇంకా పేగులు ఉంటాయి కదా గుడ్డుది, ఆ పేగులు, లివరు, గుండెకాయ అవన్నీ ఉడకబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇది కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నచ్చితే చూడండి. షార్ట్ వీడియోస్లలో అయితే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. చూశారు కదండి కర్రీ ఎంత బాగా వచ్చిందో, ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇలా అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే
హైఫై ఇవ్వండి. ఆ రేట్ని బట్టి మన ఛానల్ దూరం వెళ్తుంది.